ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం. ఎకరాకి ఎక్కడైతే వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, నల్లగొండలో ఈ ప్రాంతాల్లో వరద నష్టంతో, ఇటు కరీంనగర్లో కూడా చాలా చోట్ల వరద నష్టంతో మొత్తము పంటలన్నీ వరదతోటి, భయంకరమైనటువంటి భారీ వర్షాలు వరదతోటి పంటలన్నీ నష్టపోయినాయి. దాంతో సో ఇక్కడ మొత్తము ఆగమైపోయింది. దాదాపు 4,47,000 ఎకరాలు ప్రస్తుతానికి ఒక ప్రాథమిక అంచనా వేస్తే అధికారులు 4,47,000 ఎకరాలు పోయింది. అయితే దాంట్లో ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించి వచ్చారు. ఎప్పుడు ఇస్తారు ఈ ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోయినటువంటి రైతులకు? ఎప్పుడు ఇస్తారు చెప్పండి? పోయినసారి గిట్టనే వర్షాలు పడ్డప్పుడు ప్రకటించారు, అవి ఇచ్చిరా? ఇయ్యలే. ఖమ్మంలో భారీ వరదలు వచ్చినాయి, చాలా వరకు పంట పొలాలు అన్నీ కొట్టుకపోయినాయి, ఇండ్లు కొట్టుకపోయినాయి, మొత్తము వాళ్ళు నిర్వాసితులు అయిపోయారు. వాళ్ళని ఏమైనా ఆదుకున్నారా? ఆదుకోలే. ఇది ఏమైనా ప్రకటనలకు మాత్రమే, ఇది ఒక పేపర్లో వార్తల కోసము, మీడియాలో వార్తల కోసం మాత్రమే మీరు ఈ ప్రకటనలు చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అది జరగడం లేదు, అయితే లేదు. కేవలం మీ మీడియా ప్రకటనల కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. ఇగో నీట మునిగినటువంటి ఇంటికి 15,000 అంట, నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు అంట. ఇందిరమ్మ బిల్లు అంటే వాళ్ళ పైసలు 5 లక్షలు ఇస్తారా, లేకపోతే మొత్తం ఇల్లు కట్టిస్తారా? ఇందిరమ్మ ఇల్లుని మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హన్మకొండలో సమీక్ష. ఏం లేదండి, తూతు మంత్రం. ఇలా వచ్చిండు, ఇలా వెళ్ళిపోయిండు, ఇలా వచ్చిండు, ఇలా వెళ్ళిపోయిండు. మెరుపుతీగా రామ్మ అనే సినిమాలు అంటారు కదా, అట్లా జమ్మున వచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. గత కోసానికి ఒక అర్ధగంట కూడా లేడు ఆయన గ్రౌండ్లో, అర్ధగంట కూడా లేడు. ఎందుకంటే అన్నీ చూడండి ఒకసారి. ఉదయమేమో అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది. ఆ ప్రమాణ స్వీకారం చేయించుకొని ఆయన వరంగల్కి పోయి హెలికాప్టర్లో వరంగల్లో దిగి ఆ నుంచి కొన్ని సెలెక్టెడ్గా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి పోయి ఆడ చూసి ఆ నుంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కేసి మళ్ళీ హన్మకొండలో సమీక్ష చేసి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మళ్ళీ ఎన్నికల ప్రచారం. హైదరాబాద్లో ఇక్కడ ఎల్లారెడ్డిగూడలో ఎన్నికల ప్రచారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పంటలు నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 10,000, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. నీట మునిగిన ఇంటికి 15,000, నిర్వాసితులైతే అంటే మొత్తం ఇల్లు లేకుండా కోల్పోతే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్, హన్మకొండ నగరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పర్యటించారంట. హన్మకొండలోని సమ్మయ్య నగరు, కాపువాడ, వరంగల్ పోతన నగర్లోని ముంపు ప్రాంతాల్లో కాలినడకన తిరిగి ఎందుకు ఆడికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోకపోయారు? కాలినడకన అని రాసింది ఈనాడైనా కాలినడకనే తిరుగుతారు. ఎట్లా తిరుగుతారు మరి? వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ వేసుకొని లేకపోతే దాంట్లో బైకులు వేసుకొని తిరుగుతారా? కాలినడకనే పోతారు. కాలినడకన తిరిగి బాధితులను పరామర్శించిండు. ప్రభుత్వము అన్ని విధాలా ఆడుకుంటామని భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. సావాసం చేసినాం, నిద్రలు లేవు, ఆధారాలు లేవు, పాములు వచ్చినాయి, తేళ్ళు వచ్చినాయి, పడి చచ్చిపోయినాం. మా దగ్గరికి వచ్చి ఇది మేము చేస్తామమ్మా సహాయము, మేమున్నాము, మన ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటది అని ఒక్క హామీ కూడా ఇవ్వకుండా వచ్చిండు మౌనంగా. మేము ఆడోళ్ళం దగ్గర పోతుంటే ఆర్మీ వాళ్ళు, పోలీసులు అందరు కలిసి చేతుల మీద తొప్పేసుకొచ్చారు. కథం చూస్తే పాయే. ఏమి హామీ వచ్చింది మాకు? ఏం ఉపయోగం ఈ ప్రభుత్వం వచ్చి? ఇలా అట్లా వచ్చి ఇట్లా పోయిండు ఆయన. ఎవరితోని మాట్లాడలే, ఎవరికి ధైర్యం కల్పించలే. మరి అదే 10,000 ప్రకటించడమే ఆడుకోవడానికి కారణమైతే హైదరాబాద్లో కూర్చొని కూడా ప్రకటించవచ్చు. నువ్వు హైదరాబాద్లో కూర్చొని కూడా ప్యాలెస్లో కూర్చొని మీడియా అందరిని పిలిచి 10,000 ఇస్తున్నాం, కూలిపోయిన ఇండ్లకు 15,000 ఇస్తున్నాం, మొత్తానికి ఆగమైతే ఇందిరా మిల్లు ఇస్తాం, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి హైదరాబాద్ నుంచి కూడా ప్రకటించవచ్చు.
వరంగల్ దాకా ఎందుకు పోయినావు? వరంగల్ దాకా పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ వెళ్ళి ఆ ప్రజలకు ధైర్యం కల్పించడం కోసం కదా వెళ్ళింది. మరి కనీసం ప్రజలను ఎవరిని కలవకుండా, బాధితులను కలవకుండా, వాళ్ళ గోసలు వినకుండా ఏదో ఇలా పోయి ఇలా వచ్చేసినాం, ఇలా పోయి ఇలా వచ్చినాం. సో ఇలా పోయి ఇలా వస్తే వాళ్ళే చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మహిళలే ఏమంటా ఉన్నారు, మీరు వచ్చి కనీసం ఒక మైక్లో మాకు చెప్పితే మేము ధైర్యంగా ఉంటాము. మేము నిన్నటి నుంచి నిద్ర లేక 2 రోజులకి వెళ్ళి నిద్ర లేక, తిండి లేక, తిప్పలు లేక, ఆ పాములతోటి, ఆ పురుగు బుషితోటి మేము సావాసం చేస్తూ ఉంటే ఏదో ఇలా వచ్చి అలా పోయి ఏం చెప్పినట్టు అందుకోసం వచ్చుడు ఎందుకు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తా ఉన్నారు. మరి అది వాస్తవమే కదా. మీరు పోయిన వాళ్ళు కనీసము ధైర్యం కల్పించాలా. ధైర్యం కల్పించకుండా ఈ రకంగా ఏదో వచ్చినాం అంటే వచ్చినాం, పోయినాం అంటే పోయినాం అన్నట్టుగా ఏదో 1-2 జాగాలకు వెళ్ళేసి ఆ నుంచి అదయ్యిండు. ఇది వరంగల్కి సంబంధించినటువంటి వ్యవహారం.